తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, ఆంధ్ర మహిళా సభ నర్సింగ్ కాలేజ్ చైర్పర్సన్, ఈసీ మెంబర్గా ఉన్నారు. దేశ విదేశాలు తిరిగి లైఫ్ కోచ్గా చాలా ప్రసంగాలు ఇచ్చారు. సీతా చాలీసా రాసి భద్రాచలంలో సీతారాముల వారి అనుగ్రహం పొందిన డాక్టర్ జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు, హనుమాన్ చాలీసా అద్భుతంగా చెప్తున్నారు. ఈనాటి యువతరానికి ఎంత ఉపయోగపడుతుందో హనుమాన్ చాలీసా అని చాలా చక్కగా వివరిస్తున్నారు. ఈరోజు 3-4 సౌపాయాలు వివరిస్తారా? తప్పకుండానండి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుడిని తలుచుకోగానే మనకి బుద్ధిబలం వస్తుందిట, మనోధైర్యం వస్తుంది, నిర్భయత్వం, అరోగత అంటే అనారోగ్యాలు ఏవి దగ్గరికి రావు. అలాగే అంటే హనుమాన్ చాలీసా జరిగితే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం చక్కగా మనకి మనోబలంతో పాటు శారీర ఆరోగ్యం కూడా వస్తుంది. ఆయనకి వజ్రదేహం, మనకు కూడా అటువంటి దేహాన్ని ఆరోగ్యాన్ని ఇస్తారు. అందరికీ కావాలి కదండి. అజాడ్యం, కొన్ని జాడ్యాలంటే మనం అలసత్వం చేస్తూ ఉంటాం. వాక్ పటుత్వం, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అవతల వాళ్ళకి నచ్చేటట్టుగా ఎలా మాట్లాడాలి. ఇవాళ రేపో చదువులో, ఉద్యోగాల్లో అన్నిట్లో అదే చూస్తున్నారు. హనుమత్ స్మరణాత్ భవేత్, ఆయన తలుచుకోగానే మనకి ఇవన్నీ వస్తాయిట. అటువంటి హనుమంతుని మనం చాలీసా ద్వారా 3-4 చౌపాయిలు ఈ రోజున తప్పకుండా నేర్చుకుందాం. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి అని మనం ఆయన కనుక ప్రార్థిస్తే, మహావీరుడు ఆయన. మామూలుగా వీరుడు అంటేనే చాలా ధైర్యము, బలము, పరాక్రమం ఉన్నవాడు. మహా అంటే అనేక రెట్లు, మహావీర అంటే అసలు అసామాన్యమైన ప్రతిభ, అసామాన్యమైన వీరుడు అంటే పోలిక కూడా చూపించడానికి మనకి లేని వీరుడు అన్నమాట. అటువంటి మన మహావీరుడు హనుమంతుడి గురించి, విక్రమ అంటే మళ్ళా పరాక్రమం అన్నమాట ఆయనకి. బజరంగి, వజ్రం వంటి శరీరం కలవాట ఆయన. ఎటువంటి వజ్రం వంటి శరీరం, వజ్రాయుధం తగిలితేనే ఆయన పసిపల్లెడికి బుగ్గకి కొద్దిగా దెబ్బ తగిలింది. వజ్రాయుధం తగిలితేనే తర్వాత నిన్ను వజ్రాయుధం కూడా ఏమీ చేయలేదు అని ఇంద్రుడంతటి వాడు వరాలివ్వగా, మిగతా దేవతలందరూ అనేక వరాలు ఇచ్చారు ఆయనకి. అందుకని బజరంగి అంటే వజ్రం వంటి శరీరం కలవాడా. కుమతి నివార అంటే చెడు అలవాట్లు, మన చెడు ఆలోచనలు, దుష్కామ కర్మలు ఏవైతే మనం చేద్దాం అనుకున్నామో అవన్నీ కూడా ఆయన నివారణ చేస్తారట. ఆయన తలుచుకుంటే మన చెడు మన దగ్గరికి రాకుండా చూస్తారు. అలాగే సుమతి కేసంగి, మంచి సుమతి అంటే మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, ధర్మబుద్ధి, సత్యము, నిజాయితీ ఇవన్నీ మన దగ్గరికి వచ్చేటట్టుగా ఒక సకుడిలాగా, ఒక స్నేహితుడిలాగా మనకి తోడుంటారు ఆయన అని ఇందులో చెప్తున్నారండి. మహావీరుడు అంటే పరాక్రమంతో పాటు చెడు ఆలోచనలు తొలగించి మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు కలిగిస్తాడు అని. ఈ వీర అనే పదంలోనండి మహావీర అంటే వీరత్వాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే, దానంలో వీర, దాన వీర సూరుకరుడు అంటాం. దయ అంటే కరుణామయుడు, మనకి మన దేవుడు, మన బుద్ధుడికి అనేక విషయాల్లో చాలా దయ చూపిస్తాడు అని చెప్తాం అన్నమాట. అలాగే యుద్ధ వీరుడు మనకి అర్జునుడిని సాధారణంగా చెప్తాము. ధర్మానికి సాధారణంగా రాములు వారు ధర్మం అంటే ఆయన్ని చెప్తాం. అంటే ఈ అన్ని కలిపిన మన మహావీరుడు మళ్ళా మనకి అన్ని ప్రతిభలు కలిగిన వారు. జై హనుమాన్, జై హనుమాన్. అందుకని శత్రువు చేతిలో ఒక్కసారి కూడా దెబ్బతిని ఓడిపోయిన సంఘటన లేని వీరుడు ఎవరు అంటే హనుమాన్. అలాగే ఎప్పుడైతే ఈ కుమతి నివార, చెడు అలవాట్లు అంటే మనకి ఈర్ష్య ఉంటుంది, కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, అవన్నీ కూడా తగ్గించేసి మనకి ధర్మం వైపు, సత్యం వైపు ఒక మార్గదర్శకుడిలాగా, ఒక సత్సంగంలాగా, ఒక స్నేహితుడిలాగా మనకి నడిపిస్తారట. అందుకని ఈయన బజరంగి అంటాం కదా. నమో హనుమతే రుద్రావతారాయ వజ్రదేహాయ, దేహమే వజ్రం. అలాగే వజ్ర నఖాయ, ఆయనకి నఖాలు చాలండి అవతల వాళ్ళని ఇలా గీకి సంహరించడానికి, ఒక ఆయుధం లాగా. వజ్రముఖాయ, వజ్ర దెబ్బ తగిలింది సరే, వజ్రముఖాయ, వజ్ర రోమాయ, వజ్ర నేత్రాయ, వజ్ర దంతాయ, వజ్రకరాయ, వజ్ర భక్తాయ, రామదూతాయ నమః అంటే మొత్తం శరీరం వజ్రమే వాడు. అది
అయితే మనకి మామూలుగా సాధారణంగా మనకి పని ఒత్తిడి మూలాన కానివ్వండి, ఇంట్లో కుటుంబ సమస్యల మూలాన, ఆరోగ్య సమస్యల మూలాన, ఉద్యోగ సమస్యల మూలాన కాస్త ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, యాంగ్జైటీలు ఉన్నప్పుడు ఈ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి అని చదువుకుంటే కనుక మానసిక ప్రశాంతత ఏర్పడి మనకు వచ్చే చిన్న చిన్న కష్టాలన్నీ కూడా మనకి తగ్గిపోతాయండి. ఈ రోజుల్లో అండి డిప్రెషన్లోకి చాలా వెళ్ళిపోతున్నారు. పెద్దవాళ్ళు ఏంటి, చిన్నపిల్లలు ఏంటి, ప్రతిదానికి డిప్రెషన్ అంటున్నారు. అంటే ఈ హనుమాన్ చాలీసా చదువుకుంటే డిప్రెషన్ లోంచి బయటకు వస్తారంటారా? భయం పోయి ధైర్యం, ఏ పని చేయాలన్నా మనకి ఎందుకు ఒత్తిడి మనము ఫేస్ చేస్తున్నాము, ఇప్పుడు ఈ పని ఇలా చేయొచ్చు కదా అని ఒక ఆలోచన కుమతి కేసంగి అంటే మంచి ఆలోచనలు ఆయన మనకి కలిగిస్తాడు. ఒక స్నేహితుడు కేసంగి అంటే మనకి ఒక కూడా మనతో ఉంటారనమాట. అది ఎలా ఒక మంచి స్నేహితుడిలాగా. మనం ఒక మంచి స్నేహితుడు అంటే తప్పు చేస్తుంటే ఆపుతాడు. అవునండి, అలాగే మంచి స్నేహితుడు అయితేనే. అలాగే మనం ఏదైనా పాపం చేస్తుంటే ఇది పాపం రా, వద్దురా అని చెప్తాడు. అవునా? అలాగా రహస్యాలు ఏమైనా మనం చెప్పుకున్నట్ట అవతల వాళ్ళందరికీ చెప్పకుండా దాస్తాడట మంచి స్నేహితుడు. అలాగే మన హితం చెప్తాడు, ఇది మంచి, ఇది చెడు, ఇలా చేసుకో, ఇలా చేసుకోవద్దు అని చెప్తాడు. అలాగే సద్గుణాలు, నీకు ఈ గుణాలు బాగున్నాయి, ఈ గుణాలు బాగాలేవు, కోపం ఉంది తగ్గించుకో, నీకు దయ ఉంది చక్కగా అందరితోటి బాగా ఉంటున్నావు అని మన గుణాలని, మంచి గుణాలని పెంచి సద్గుణాలని పెంచి దుర్గుణాలు తగ్గించేవాడు మనకి స్నేహితుడు. అన్నిటికీ మించి మనల్ని ఆపదల నుంచి కాపాడేవాడు స్నేహితుడు. ఆపదల నుంచి నిజమే. మన ఈత రాకుండా నీళ్ళలో దిగుతున్నాము, ఒరే నువ్వు మునిగిపోతా వద్దు అని, ఆపద వస్తుంది నీకు మునిగిపోతే ఎవరు రక్షించలేరని ఆపగలిగిన వాడు స్నేహితుడు. ముందు జాగ్రత్త చెప్తాడు. ఇలా మనకి అన్ని రకాల ఒక స్నేహితుడిలాగా కేసంగి అంటే మనతో ఉండి మంచి వైపున, ధర్మం వైపున, సత్యం వైపున నడిపించేవారు ఎవరు, ఒక తోడు స్నేహితుడు అంటే కనుక జై హనుమాన్. అటువంటి ఆయన్ని మనం మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి అని తలుచుకుని కనుక ఆయన్ని మనం తలుచుకుంటే హనుమానికి జై, వజ్రంగ బలికి జై, బజరంగ బలికి జై అని అనుకున్నాం అనుకోండి, సర్వ కార్యాలు ఆయన మనకి సాధించి పెడతారు. అంటే మనతోనే ఉంటాడు, మనతోటే స్వామి, ఒక స్నేహితుడిలాగా మన మనసులోనే ఉంటారు ఆయన. చాలా చాలా చక్కగా వివరించారండి. జై హనుమాన్. జై హనుమాన్. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో తెలియచేయండి. తప్పకుండానండి. శ్రీ మాత్రే నమః. చిట్టూరి సత్య, విశాఖపట్నం. చిట్టూరి సత్య, విశాఖపట్నం. మీ ఇంటికి అమ్మవారు వస్తున్నారండి, చాలా సంతోషం. మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు రాసి పంపించండి. పుస్తకం అందగానే మాకు పుస్తకం అందినది అన్న విషయం తెలపండి. శ్రీమాత్రే నమః.